రోజులాగానే నేను లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 690తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల ఈరోజు ప్రశ్న, ఆఖరిసారిగా ఈరోజు అఫీషియల్గా OnePlus Nord CE అయితే అఫీషియల్గా లాంచ్ కాబోతుంది కదా. దీంట్లో బేస్ వేరియంట్ 128GB వేరియంట్ ఉండేటువంటి అవకాశం ఉందంట. దీనికి సంబంధించినటువంటి ప్రైస్ మీరు ఎంత ఉండేటువంటి అవకాశం ఉందనుకుంటున్నారు? లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్ చూసేద్దాం. రేపటికల్లా ప్రైస్ కూడా మనకి కన్ఫర్మ్ అయిపోతుంది కాబట్టి. సో మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి రియల్మీ నుంచి స్టార్ట్ చేద్దాం. రియల్మీ అతి త్వరలో ల్యాప్టాప్స్ని తీసుకొని రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఇమేజెస్ మనకి ఆన్లైన్లో రావడం జరిగింది. ఆండ్రాయిడ్ అథారిటీ ద్వారా ఈ ఇమేజెస్ అయితే మనకు బయటకు రావడం జరిగింది. దీంట్లో మీరు చూసారంటే 3:2 ఆస్పెక్టాస్ రేషియో తోటి, థిన్ బెజల్స్ తోటి, అలాగే USB Type-C సంబంధించినటువంటి పీడీ ఛార్జింగ్కి కూడా ఇది సపోర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. సో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి కొన్ని ఇమేజెస్, అది కూడా సిల్వర్ కలర్లో ఉన్నటువంటి ఇమేజెస్ అండ్ ఇది కూడా మనకి యూని బాడీ డిజైన్తోనే రాబోతుందని చెప్పి ఒక రూమర్ కూడా వస్తుంది. సో దీన్ని అయితే మనకి క్వైట్ సిమిలర్గా అప్రాక్సిమేట్లీ MI ల్యాప్టాప్స్ ఉన్నాయి చూసారా, సో దాని వేరియంట్లోనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అలాంగ్ విత్ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్ తోటి. ఇకపోతే దీన్ని రేపు 15వ తారీఖు రియల్మీ GT సిరీస్ని అయితే గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు కదా. సో దాంతోపాటే ప్యారలల్గా దీన్ని కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉందంట. నెక్స్ట్ కూడా మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ప్యారలల్గా ఇదే ఈవెంట్లో రియల్మీ ప్యాడ్స్ని కూడా మన ముందు తీసుకొని రాబోతుంది. ప్యాడ్ అంటే నథింగ్ బట్ రియల్మీ ఐప్యాడ్స్ లాంటివి. సో దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా అంటే టెక్స్ట్ కూడా మనకి ఇదే లాంచ్ ఈవెంట్లో అయితే కనపడడం జరిగింది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే లాంచ్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు కొంతమంది పిక్చర్స్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టున్నారు. సో దీని ద్వారా ఈ డీటెయిల్స్ కూడా మనకు బయటకు రావడం అయితే జరిగింది. సో ఎనీవే మనకి ఈ 15వ తారీఖు రియల్మీ నుంచి టోటలీ 2 సరికొత్త ప్రొడక్ట్స్ని అయితే మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచే రియల్మీ X9 సిరీస్ ఉంది చూసారా, దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఈరోజు మనకి టీనాలో బయటపడటం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే క్వైట్ సిమిలర్ టు ఒప్పో రెనో 5 సిరీస్ ఉంది చూసారా, సో దాని డిజైన్లోనే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో ఇదైతే మన ముందుకు రాబోతుందంట. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మీరు చూసారన్నట్లయితే AMOLED డిస్ప్లే, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు ఈసారి మనకు వీళ్ళు క్వైట్ సిమిలర్గా క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి ప్రాసెసర్, అది కూడా 5G ప్రాసెసర్తోనే X9 అలాగే X9 Pro కూడా తీసుకొని రాబోతున్నారు. మరి Pro Maxని తెస్తారా తేరా అనేది మాత్రం స్టిల్ యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా క్వశ్చన్ మార్కే. సో ఎనీవే ఈరోజు అఫీషియల్గా టీనా లిస్టింగ్స్లో అయితే ఇవి మనకు కనపడడం జరిగింది. అలాంగ్ విత్ దీంట్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉండేటువంటి అవకాశం ఉందంట. 4400 మొత్తంగా అంటే 2200కి సంబంధించినటువంటి mAh బ్యాటరీ, డ్యూయల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీ తోటి ఇది వర్క్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో ఎనీవే కొన్ని రోజులు ఆగేమన్నట్లయితే దీని సంగతి కూడా మనకు బయటపడేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి శాంసంగ్ దగ్గర నుంచి శాంసంగ్ ఈరోజు ఒక సరికొత్త మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్ సెన్సార్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. ఇది ఏకంగా 50 మెగాపిక్సెల్ అంటే 12.4 మెగాపిక్సెల్ కింద పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీతో ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుందంట. సో ఇది వచ్చేటప్పటికి మీకు కేవలం 0.64 మైక్రోమీటర్స్లో మాత్రం మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో నాయిస్ చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందంట. అంటే లో లైట్ ఫోటోగ్రఫీలో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎక్కువగా మనం నాయిస్ని అయితే చూస్తుంటాం. సో అలాంటి ఇష్యూస్ కూడా ఇందులో మనం చూసేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ అని చెప్పడం అయితే జరిగింది. సో ఎనీవే దీన్ని అతి త్వరలో శాంసంగ్ నుంచి అలాగే రెడ్మీ, మనకి రియల్మీ ఇట్లాంటి వాటన్నిటిలో కూడా మిడ్ రేంజ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ కిల్లర్ సిరీస్ ఫోన్స్ అన్నింటిలోనూ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus 2022లో మన ముందుకి మరింత అఫోర్డబుల్ స్మార్ట్ ఫోన్స్, అది కూడా 5G ఫోన్స్ని అయితే తీసుకొని రాబోతుందంట. ఈరోజు ఇతను అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి మార్కెటింగ్ హెడ్, ఇతని పేరు వచ్చేప్పటికే నకారా నవనీత్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో ఇది చెప్పడమే జరిగింది. ఈరోజు అఫీషియల్గా OnePlus Nord CE 5G అయితే లాంచ్ అవబోతుంది. దీంతోపాటు ఇంకా తక్కువ ధరలో ఉన్నటువంటి మరికొన్ని మొబైల్ ఫోన్స్ని మన ఇండియాలోకి 2022 కల్లా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఎనీవే ఒకసారి మనకి ఇప్పటిదాకా నార్డ్ బడ్జెట్లో తీసుకొచ్చారు, కానీ వాళ్ళ తరఫున అయితే ఇది కొంచెం కాస్ట్లీయే. సో Nord CE ఎంత రేట్లో తెస్తారు ఏంటి అనేది కూడా మనం వెయిట్ చేద్దాం. సో మరికొన్ని మొబైల్ ఫోన్స్ని అయితే మనం చూసేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. సో ఎనీవే ఇదొక గుడ్ మూవ్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వివో దగ్గర నుంచి వివో Y73 అనేటువంటి ఒక మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు మన ముందుకు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి రెడ్మీ నోట్ 10s చూసారా, దీనికి కాంపిటేటివ్ కింద ఇన్ఫ్యాక్ట్ సేమ్ ప్రాసెసర్ని మనకి ఇందులో కూడా వాడటం జరిగింది. మీడియాటెక్కి సంబంధించినటువంటి హీలియో G95 ప్రాసెసర్. ఇందులో మీకు 6.4 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు AI బేస్డ్ ఫేస్ అన్లాక్ కూడా రావడం జరుగుతుంది. బేసికల్గా దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంది, 8+128GB అండ్ మెమరీ కార్డ్ సాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే
అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో మీకు 3GB విర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అంటే ఓవరాల్గా 11GB ఆఫ్ స్పేస్ మీరు ర్యామ్ కింద అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ 64+2+2, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందు తీసుకొని రావడం జరిగింది. 4000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఈవెన్ స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్, అలాగే రెగ్యులర్ ట్రెడిషనల్ USB Type-C పోర్ట్ను కూడా మనం ఇందులో చూడొచ్చు. సో ప్రస్తుతం అయితే ఇది కేవలం 2 కలర్స్, ఒకటి వచ్చేటప్పటికే బ్లూ, మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్ తారీఖు నుంచి మన ముందుకి ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకొని రానున్నారు. ఇన్ఫాక్ట్ దీని ప్రైస్ కూడా కొంచెం పర్వాలేదు, వివోతో కంపేర్ చేశారన్నట్లయితే 20,999గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. కానీ రెడ్మీలో వచ్చేటప్పటికే మీకు కేవలం 15-16 వేల రూపాయలను దొరుకుతూ ఉంటాయి. సో అంటే వివోకి అయితే ఇది ప్రైస్ తక్కువ, కానీ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్తో అయితే ఇది కొంచెం ఎక్కువనే నా అభిప్రాయం. మీకేమనిపిస్తుంది కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి టిక్టాక్ అలాగే వీచాట్ దగ్గర నుంచి రెండింటిని కూడా బ్యాన్ని రిమూవ్ చేసింది యుఎస్ గవర్నమెంట్. సో ప్రీవియస్లీ మీరు చూసారంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడైతే దీన్ని బ్యాన్ చేశారు. ఎందుకంటే అమెరికన్స్కి ఉన్నటువంటి డేటాని వీళ్ళు చైనీస్ సర్వర్స్తో షేర్ చేసుకుంటున్నారని చెప్పి, ఈవెన్ మేము షేర్ చేసుకోము, యూఎస్లోనే సర్వర్స్ని మెయింటైన్ చేస్తామన్నా కానీ వాళ్ళకైతే పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చినటువంటి జాన్ బెంజన్ ఉన్నారు చూసారా, ఇతనైతే పర్మిషన్ యాక్సెప్ట్ చేశారు అండ్ అట్ ది సేమ్ టైం ప్రైవసీ పాలసీకి లోబడే వర్క్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో ఎనీవే ఈ మంత్ చివరికల్లా టిక్టాక్ అలాగే వీచాట్ ఈ రెండు కూడా యూఎస్లో అయితే తిరిగి ప్రారంభించనున్నారు. సో మరి మన ఇండియాలో వేరే పేరుతో వచ్చేటువంటి అవకాశం ఒక రూమర్ వస్తుంది. సో చూద్దాం ఏమంటారు, టిక్టాక్ రావాలంటారా వద్దంటారా? లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus Nord దగ్గర నుంచి OnePlus Nord 2 మొబైల్ ఫోన్ అయితే అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. సో మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే సెప్టెంబర్లో మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్తో పాటు దీని స్పెక్స్ కూడా మనకి ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే క్వైట్ రెక్టాంగులర్ బ్లాక్స్, అది కూడా మీకు ఒప్పో రెనో 6 Pro ఉంది చూసారా, దీంట్లో ఆర్టిస్టిక్ ఎడిషన్ అనేది ఇచ్చారు చూసారా, సేమ్ అదే డిజైన్తో ఈ బాక్స్ అయితే మనకు కనపడడం జరిగింది. సో ఇందులో మనకు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 SoC చిప్సెట్ని యూజ్ చేయబోతున్నారంట. అండ్ 8GB ర్యామ్ అలాగే 12GB ఆఫ్ స్టోరేజ్ ర్యామ్ తోటి మనకి ఇది రావడంతో పాటు 128GB 256GB స్టోరేజ్తో రావడం మరొక విశేషం. దీంట్లో 6.4 ఇంచెస్ కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లే, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా, వేర్ రేర్ వచ్చేటప్పటికే వీళ్ళు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో తీసుకొని రాబోతున్నారంట. వేర్ కెమెరాలో కూడా ప్రీవియస్లీ మీకు IMX 586 సెన్సార్ని వాడితే ఈసారి IMX 766 సెన్సార్ని మన ముందుకు తీసుకొని రాబోతున్నారు. సో అప్గ్రేడ్స్ అయితే బాగానే ఉన్నాయి. ప్రైజింగ్ ఎంతలో తెస్తారనేది చూద్దాం. సో ఇది కూడా మోస్ట్లీ 22,000-23,000 రూపీస్కే వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ కూడా ఉంది. కానీ నిజంగా ఆ ప్రైజింగ్లో తెస్తే ఇప్పుడు నాట్ CE ఎవరు కొంటారు? సో దానికోసం వెయిట్ చేయడం బెటర్ అని నా అభిప్రాయం. చూద్దాం మరి అఫీషియల్గా నాట్ CE ఎంతకు లాంచ్ చేస్తారనేది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి బ్యాటిల్ ఫీల్డ్ దగ్గర నుంచి, సో మీ అందరికీ తెలిసిన బ్యాటిల్ ఫీల్డ్ 2042కి సంబంధించినటువంటి గేమింగ్ టీజర్ని అఫీషియల్గా కంపెనీ ఈరోజు రివీల్ చేయడం జరిగింది. సో గ్రాఫిక్స్ అయితే రియల్లీ మైండ్ బ్లోయింగ్, అసలు గేమ్ ఎఫెక్ట్స్ అయితే ఫెంటాస్టిక్. నిజంగా ఒరిజినల్ సౌండ్ తోటి దీని ట్రైలర్ చూస్తే నాకు ఏదో ఒక యాక్షన్ సీక్వెల్ సినిమా చూసినట్లే ఉంది. సో రియల్లీ ఆసమ్ గేమ్. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డేట్స్ని ఈరోజు కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇది రేపు జూన్ 13వ తారీఖు దీనికి సంబంధించినటువంటి గేమ్ ప్లేని మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అంటే ఈరోజు అఫీషియల్గా టీజర్ అయితే వీళ్ళు లాంచ్ చేసేశారు. అండ్ అక్టోబర్ 22వ తారీఖు నుంచి ప్లే స్టేషన్స్, పీసీస్, ఎక్స్బాక్స్ ఇట్లాంటి వాటి అన్నిటిలో కూడా మీకు ఇది అవైలబుల్లో ఉండబోతుందంట. మొదటిగా ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా అక్టోబర్ 15వ తారీఖు, సో రెగ్యులర్ సేల్లోకి వచ్చేటప్పటికి అక్టోబర్ 22వ తారీఖు మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ మీరు ప్లే స్టేషన్స్లో కనుక ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే కేవలం 3,499 రూపాయలకి. అలాగే ఒకవేళ మీరు కనుక మీ కంప్యూటర్లో ఆడుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక 3,999. డిపెండ్స్ అపాన్ మీ డివైజెస్ని బట్టి వీటి ప్రైస్ ట్యాగ్ అనేది చేంజ్ అవుతుంటాయి. స్క్రీన్ మీద వేస్తుంటాను, ఒకసారి అయితే చెక్ చేయండి. కానీ నాకైతే ఈ గేమ్ అయితే ఫెంటాస్టిక్ అనిపించింది. చూద్దాం ఒకసారి రియల్గా ట్రై చేసి అయితే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ Note 10 సిరీస్ ఒక పెద్ద మైల్ స్టోన్ని రీచ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఏకంగా వీళ్ళు కేవలం Note 10 సిరీస్ అంటే రెడ్మీ Note 10 కావచ్చు, Note 10 Pro కావచ్చు, Note 10s కావచ్చు, Note 10 Pro Max కావచ్చు, ఇవన్నీ కూడా సుమారుగా మన ఇండియాలో మాత్రమే 3,000 కోట్ల బిజినెస్ టర్నోవర్ని అయితే క్రాస్ ఓవర్ చేసినట్ట. సో 3,000 కోట్ల టర్నోవర్ అంటే చిన్న విషయం ఏం కాదు. సో ఎనీవే మంచి ప్రైజింగ్లో మంచి ఫోన్ తీసుకొస్తే బాగుంటుంది. కానీ రీసెంట్గా వీళ్ళైతే కొంచెం ఒక 500 రూపీస్ ప్రైస్ పెంచారు కదా, అదైతే నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. కానీ ఎనీవే ఇప్పటికి కూడా స్టిల్ వాటికి గట్టి కాంపిటీషన్ మార్కెట్లో ఉన్నాయి.
కానీ ఇవి కూడా కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూసేపు మనకు వన్ ప్లస్ దగ్గర నుంచి వన్ ప్లస్ నార్డ్ సిఈ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు లాంచ్ కాబోతుంది కదా. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ఈరోజు మనకు బయటకు రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ డిజైన్ చూసారన్నట్లయితే ఇది సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్తోనే మన ముందుకు రాబోతుంది. రేర్ కలర్స్ కూడా ఆల్రెడీ నిన్న మనం టెక్నిక్స్లో మాట్లాడుకున్నాం, ట్రిపుల్ కలర్స్లో మన ముందుకు రాబోతుంది. అండ్ ర్యామ్ వేరియంట్ వచ్చేటప్పటికి 6+128 అలాగే 8+128 అలాగే 12+256 ఇట్లా 3 వేరియంట్స్లో మనకి ఇదైతే ఉండబోతుందంట. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 0 to 70% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 30 minutesలో కంప్లీట్ చేసుకోవటం మరొక విశేషం. సో ఎట్టగేలకి ఈ మొబైల్ ఫోన్ అయితే ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయిపోతున్న సాయంత్రం 7:30 అనుకుంటా. చూద్దాం మరి ఎంత ప్రైజింగ్లో తెస్తారో. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ M1X చిప్ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్. M1 తర్వాత M2 అనుకున్నాం, కానీ M1X అని కూడా మనకు కొన్ని రూమర్స్ అయితే వచ్చినాయి. ఈ రూమర్ని కన్ఫర్మ్ చేస్తూ నిన్న జరిగినటువంటి WWDC కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి కీవర్డ్ ట్యాగ్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ వీడియోకి ట్యాగ్స్. సో దాంట్లో ఇదైతే మనకు బయటపడడం జరిగింది. అంటే ప్రో సిరీస్ 14 ఇంచెస్ అలాగే 16 ఇంచెస్కి సంబంధించినటువంటి మ్యాక్బుక్ ప్రోస్ అన్నీ కూడా మనకి M1X చిప్తోనే రాబోతున్నాను. ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ దగ్గర నుంచి షామీ అతి త్వరలో మన ముందుకు ఒక స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ MI వాచ్ రివాల్వ్ ఉంది కదా. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి డాకింగ్ సిస్టమ్ ఛార్జింగ్ ఇచ్చారు. సో ఇది వచ్చేటప్పటికే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుందంట. సో ఈరోజు డిజిటల్ చాట్ స్టేషన్ దీనికి సంబంధించినటువంటి ఒక ఇమేజ్ని అయితే షేర్ చేశారు. ఇన్ఫాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే కొంత పర్సంటేజ్ దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయ్యేలాగా మనం ప్రోగ్రామ్ చేసుకునే ఫ్యూచర్ని కూడా తీసుకొని రాబోతున్నారంట. మోస్ట్లీ ఇది MI వాచ్ రివాల్వ్ 2 అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక స్ట్రాంగ్ రూమర్ వస్తుంది. అరౌండ్ 10 నుంచి 11,000 రూపాయల బడ్జెట్లోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. అండ్ వీడియోని గట్టిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయగలరని మనవి. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.